నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉల్లిపాయ పరోటా అయితే చేశాను. ఇందులోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలానే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, నువ్వులు, అలానే వాము, జీలకర్ర, నూనె ఇవన్నీ వేసేసుకుని మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగానే కలుపుకోవాలి. కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. నూనె ఎక్కువ అంటే వేసుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకవేళ మీరు వెంటనే చేసేసేటట్టయితే పిండిని నార్మల్గా కలుపుకోండి. లేదు ఒక గంట రెస్ట్ ఇచ్చేటట్టయితే మాత్రం కొంచెం గట్టిగా కలపండి. ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయలు నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతుంది. అందుకని చూసారుగా ఈ విధంగా కలిపాను. నిజంగా ఎంత పిండి కలిపాను, నాకు ఎంత పిండి అయితే మిగిలింది మాట. లాస్ట్కి నా లాస్ట్ నేనే చేసుకొని తింటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరికీ అంత బాగా నచ్చింది. ఒక్కొక్కరు 5 పరోటాలు అయితే తిన్నారన్నమాట. అంతలా అయితే బాగుందని చెప్పారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈ విధంగా చేశాను. అంటే ఇప్పుడు ఒకేలా కాకుండా కొంచెం వెరైటీగా అయితే నేను చేస్తూ ఉంటాను అనమాట. దీని కాంబినేషన్కి అయితే బఠానీ అలానే టమాటా కర్రీ అయితే చేశానమాట. కొంతమంది అయితే కర్రీ కూడా అవసరం ఉండదు, దీంతో పెరుగులో నెంచుకుని అయితే తినేస్తారు. కానీ మా మామయ్య గారికి అయితే కంపల్సరీగా కర్రీ ఉండాలి, అందుకని కర్రీ అయితే చేసాను. మనం పరోటాలు ఏ విధంగా కాల్చుకుంటామో ఆ విధంగా కాల్చుకుని ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకుని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఒక డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది, కొత్త రెసిపీగాను ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా బోల్మని చూసి